రేపటి నుంచి ఏపీలోని 13 జిల్లాల్లో భూముల మార్కెట్ విలువ భారీగా పెరగనుంది. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వారీగా భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరగబోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని, ఆదాయ వనరులను పెంచుకునే ప్రక్రియలో భాగంగా భూముల ధరలు, రిజిస్ట్రేషన్ వాల్యూస్ ని పెంచాలని నిర్ణయించింది. వాస్తవానికి గత ఏడాది ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దానికి సంబంధించి కొన్ని అడ్డంకులు రావడం వల్ల అప్పుడు కొద్ది స్వల్పకాలంలో మాత్రం పెంచింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా మొత్తం 13 జిల్లాల్లో ఇప్పటికే దీనికి సంబంధించినంత వరకు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించి వాళ్ళ ద్వారా రివ్యూ చేస్తున్నారు. ఎక్కడికక్కడ అక్కడున్న పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ఆ రిజిస్టర్ కార్యాలయాల పరిధుల ఆధారంగా వీటికి సంబంధించిన ధరల పెంపుపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో అక్కడున్న గ్రోత్ రేట్ ని బట్టి ఏదైతే మార్కెట్ వాల్యూ ఏ విధంగా పెరిగింది, పోటీ మార్కెట్ లో ఏ విధంగా ధర ఉంది, దాని ఆధారంగా చేసుకొని ఎంత శాతం పెంచాలన్నది నిర్ణయిస్తారు. సుమారు 10 నుండి 30% వరకు కూడా దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు పెరగబోతున్నాయి. మరోవైపు రాజధాని పరిసర ప్రాంతాల్లో కూడా భూమి ధరలు మరింత పెరగబోతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా ధర పెంచినట్టయితే దానివల్ల ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెరుగుతుంది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయ పెరుగుతున్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సతీష్, అప్డేట్స్ అందించినందుకు.